ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును వాగ్దానముల మూలముగా మీరు తప్పించు దేవ స్వభావం ఆలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్య ప్రశస్త నామంలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా పరమ తండ్రి మీ కృపాసనం మీదకు వస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మీ కృపాసనం మీదకు ధైర్యంతో చేరాం. మేము అనేకులం వాగ్దానాలను తీసుకున్నాం. వాగ్దానముల యొక్క ఉద్దేశం మాకు తెలియచేయండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సరిచేయండి. మీ చిత్తానుసారంగా మేము జీవించటానికి, మీ యొక్క నాయన పోలికలోనికి ఎదగటానికి, మీ స్వరూపంలోనికి మలచబడడానికి, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు మీ కృప మాయడల విస్తరింపచే యేసు క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దైవ స్వభావములో మనం పాలివారము అవ్వాలి. ఇక్కడ వాగ్దానములను, దేవుని వాగ్దానాలను గుర్చిన సత్యం మనం తెలుసుకోవాలి. దేవుడు వాగ్దానాలు ఇవ్వడానికి ఒక ఉద్దేశం ఉంది. అయితే కొన్నిసార్లు మనం వాగ్దానం చేస్తాం, మనం కూడా వాగ్దానం చేస్తామా చేయమా? కొద్దిమంది తాగనంటారు, కొద్దిమంది తిరగనంటారు, కొద్దిమంది అబద్ధవాడనంటారు, కొద్దిమంది ఈ చెడు వ్యసనాలకు లోనమని ఇప్పటిదాకా సరిపోయింది, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను, ఇప్పటిదాకా సరిగా ప్రార్థన చేయాలి, ఇప్పటి నుంచి బాగా ప్రార్థన చేస్తానంటారు, ఇప్పటిదాకా బాగా వాక్యం చదవలేదు, ఆ క్రమమైన పద్ధతిలో నేను లేని వాక్యంలో ఇక నుంచి చక్కగా వాక్యం చదువుతాను అని తీర్మానం చేసుకుంటారు. కనుక వాగ్దానాలు చేస్తే అయితే వాటిని మర్చిపోతారు. అయితే ఏ తీర్మానమైనా, ఏ వాగ్దానమైనా, ఏ నిర్ణయమైనా ఎందుకోసం అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి పుట్టినది దుష్టుడి నుండి పుడుతుంది. అంటే చూద్దాంలే అవన్నీ ఉండకూడదు. నేను చేస్తాను లేదా చెయ్యను, వెళ్తాను లేదా వెళ్ళను, ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అంటే మన మాట ఖచ్చితత్వం ఉండాలి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు, వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఏం చేయాలి? ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ వాగ్దానానికి, ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు గిద్యోను. పేరేంటండి? గిద్యోను అనే ఈ వ్యక్తి తన పొలంలో, తన చేనులో ఆయన ఏం చేస్తున్నాడంటే మస్తకి వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. అయితే ఎందుకు మస్తకి వృక్షం కింద కూర్చొని ఉన్నాడంటే మిద్యానీయులు దండెత్తి ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మిద్యానీయుల చేతి కింద ఉన్నారు వీళ్ళు, ఇశ్రాయేలీలు. వీళ్ళు సంవత్సరం అంతా కష్టపడటం, వాళ్ళు వచ్చి మొత్తం దోచుకొని పోయటం. వాళ్ళు ఏలుబడి చేసేవాళ్ళు, వీళ్ళు బానిసలుగా అక్కడ బ్రతుకుతూ ఉన్నారు, వాళ్ళ క్రింద బతుకుతున్నారు. కాబట్టి వీళ్ళు అంటానికి ఏమి లేదు. సంవత్సర కాలం కష్టపడి పనిచేసి సమకూర్చుకున్న సొత్తంతా కూడా ఒక్క దినమునే వచ్చి దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి ఎదురు తిరిగి చంపేస్తారు. ఇప్పుడు వాళ్ళేమో లెక్కకు మించిన సైన్యం, లక్షల్లో ఉన్నారు. వీళ్ళేమో కొద్ది మంది, వాళ్ళతో యుద్ధం చేయటం సాధ్యపడదు. అయితే ఈ చెట్టు చాటున దాక్కున్న, భయపడి దాక్కున్న ఈ గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చాడు. వచ్చి అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, లేచి మిద్యానీయుల మీద పడు అని అంటాడు.
సూర్యుడు లేడు, కలుగును గాక అన్నాడు. చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. చంద్రుడు నక్షత్రాలు కలుగును గాక అన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు అంతే. భూమి గడ్డిని విత్తనమునిచ్చు ఫలవృక్షములను మొలిపించుగాక అన్నాడు అంతే. అప్పటిదాకా గడ్డి లేదు, విత్తనమునిచ్చు ఫలవృక్షాలేవి లేవు. వెంటనే భూమి మొలిపించేసింది. ఆమేన్, హల్లెలూయా. ఈయన ఈ గిద్యోను చూసి అంటాడు, పరాక్రమము గల మహారాజుగా లేచి మిద్యానీయుల మీద ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల చేతుల నుంచి రక్షించు అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట, దేవుడు మాకు తోడై ఉంటే మా పితరులు చెప్పిన అద్భుతాలే, ఆశ్చర్యకార్యాలే, సూచక్రియలే కదా. మా పితరులు చెప్పారు, దేవుడు మమ్మల్ని ఐగుప్తీయుల చేతుల్లో నుంచి విడిపించాడు, ఐగుప్తీయుల మీరు 10 తెగుళ్ళు రప్పించాడు, తర్వాత మేము వస్తుంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, దాన్ని పాయం చేశాడు ఆయన మా కోసం. మరలా మా శత్రువులకు మాకు మధ్యలో ఆయన ఒక అగ్ని స్తంభాన్ని పెట్టాడు, మేఘస్తంభాన్ని పెట్టాడు. వాళ్ళకేమో చీకటి, మాకేమో వెలుగు. మేము నడవడానికి ఉంటుంది, వాళ్ళేమో ఆగిపోయేటట్టు చేసిండు. తీరా ఎర్ర సముద్రం దగ్గరకు వస్తే వాళ్ళు దగ్గరకు వస్తున్నారు. అప్పుడు మా కొరకు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయం చేశాడు. ఆయన నేలలో మమ్మల్ని నడిపించాడు. మేము దాటగానే ఎర్ర సముద్రంలోకి మా శత్రువులు రాగానే ఆ నీళ్లను మళ్ళా కలుసుకునేటట్లు చేసి శత్రుశేషం లేకుండా చేశాడు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, బండ నుంచి నీళ్ళనిచ్చాడు, మమ్మల్ని పోషించాడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో మమ్మల్ని కాపాడాడు. మేము మాంసం కావాలంటే మాంసము ఇచ్చాడు, నీళ్లు కావాలంటే నీళ్లు ఇచ్చాడు. 40 సంవత్సరాలు మాకు మా వస్త్రాలు చినిగిపోలేదు, మేము మా చెప్పులు అరిగిపోలేదు. అరిగిపోకుండా చినిగిపోకుండా కాదు, మా వస్త్రాలు పెరిగిపోయినాయి. మేము పెరుగుతుంటే మా వస్త్రాలు పెరిగినాయి, మేము పెరుగుతుంటే మా చెప్పులు పెరిగినాయి. ఆహా, మా ఎదురుగా ఏ శత్రు సైన్యం వచ్చినా దాన్ని సంపూర్ణంగా దేవుడు మా చేతికి అప్పగించి మాకు విజయాన్ని ఇచ్చాడు. దేవుడు మాకు తోడై ఉన్నాడు అని మా పితరులు చెప్పారు కదా. మా పితరులు చెప్పిన అద్భుతాలయ్యి, మా పితరులు చెప్పిన ఆశ్చర్యకార్యాలయ్యి, మా పితరులు చెప్పిన సూచక్రియలయ్యి అని అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎట్టకేలకు దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా. ఓకే, దేవుడు నాకు తోడై ఉన్నాడా? ఒకవేళ ఇప్పుడు మిద్యానీయుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తాడా ఆయన? విడిపిస్తాడు. ఒకవేళ విడిపించకపోతే ఓకే, నేను కొన్ని సూచనలు పెడతా, అవి కనుక చేస్తే నేను యుద్ధానికి పోతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈయన ఎంత ఆలోచిస్తున్నాడో మీరు ఆలోచించారా? ఒక మాట దేవుని దూతకి ఇచ్చే ముందు, దేవుని దూతకు వాగ్దానం చేసే ముందు ఎంత ఆలోచన చేస్తున్నాడో మీరు ఆలోచించారా? కనుక వెనక ముందు ఆలోచన లేకుండా ఏ వాగ్దానాలు చేయొద్దు. ఎందుకంటే మనం మాట ఇవ్వటం ఎందుకు, తప్పిదవల పడటం ఎందుకు? నువ్వు ఏ మాట ఇవ్వలేదనుకో, ఏ గొడవ లేదు. మాట ఇచ్చి దాన్ని చేయకపోతే తప్పిదవల పడిపోతావు కదా. కనుక మనం మాట ఇచ్చేటప్పుడు దేవుని పిల్లలుగా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. వాగ్దానం చేసేటప్పుడు, తీర్మానం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీర్మానం చేసుకోవాలి.